నమస్తే, గుడ్ మార్నింగ్. దిస్ ఇస్ డిఎస్ఆర్ విత్ మార్నింగ్ న్యూస్. వెలుగు దినపత్రికలో హెడ్లైన్స్. దయచేసి వీడియో పూర్తిగా చూడండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. కోడ్ లేని జిల్లాలో కొత్త రేషన్ కార్డులు జారీ చేయాలని అధికారులకు సీఎం రేవంత్ ఆదేశం. కోడ్ ముగియగానే మిగిలిన జిల్లాలో పంపిణీ. కార్డు కోసం ఒక్కసారి అప్లై చేస్తే చాలు, మళ్ళీ చేయొద్దు. ఈ విషయంలో ప్రజలకు ఆఫీసర్లు అవగాహన కల్పించాలి. దరఖాస్తుల వెరిఫికేషన్ స్పీడప్ చేయాలని సూచన. ఉగాది నుంచి సన్నబియ్యం సరఫరా. రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల జారీ ఏర్పాటు చేయాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. పలు జిల్లాలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున కోడ్ లేని జిల్లాలో కార్డులు జారీ వెంటనే ప్రారంభించాలన్నారు. కోడ్ ముగిసిన తర్వాత మిగిలిన జిల్లాలోనూ జారీ చేయాలని సూచించారు. సివిల్ సప్లై విభాగంపై ఆ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు సీఎం రేవంత్ సోమవారం కమాండ్ కంట్రోల్ సెంట్రల్ సమీక్షించారు. రేషన్ కార్డుల కోసం ప్రజాపాలన, గ్రామ సభలు, మీ సేవా కేంద్రాల ద్వారా వచ్చిన దరఖాస్తుల వెరిఫికేషన్ స్పీడప్ చేయాలని ఆదేశించారు. అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు ఇవ్వాలన్నారు. ఇప్పటికే పలుమార్లు దరఖాస్తుకు అవకాశం ఇచ్చినప్పటికీ మీ సేవా కేంద్రాల వద్ద రేషన్ కార్డుల కోసం జనం ఎందుకు కడుతున్నారని ఆయన ఆరా తీశారు. దరఖాస్తు చేసిన వారే మళ్ళీ చేస్తున్నారని, అందుకే రద్దీ ఉన్నందున అధికారులు తెలిపారు. వెంటనే కార్డుల జారీ చేస్తే సమస్య వచ్చేది కాదని, ఇప్పటికైనా ఆలస్యం చేయకుండా కొత్త కార్డు జారీ చేసేందుకు చర్యలు చేపట్టాలన్నారు. సీఎం ఆదేశించారు. కార్డుల కోసం ఒకసారి దరఖాస్తు చేసిన వాళ్ళు మళ్ళీ చేయవలసిన అవసరం లేదని, దీనిపై ప్రజలకు అవగాహన కల్పించాలని ఆఫీసర్లకు సూచించారు. కొత్త రేషన్ కార్డులకు సంబంధించి పలు డిజైన్లు ముఖ్యమంత్రి పరిశీలించారు. సన్నబియ్యం పంపిణీకి ఏర్పాట్లు. రివ్యూలో భాగంగా సన్నబియ్యం పంపిణీపైన సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించినట్లు తెలుస్తుంది. ఉగాది లేదంటే ఏప్రిల్లో సన్నబియ్యం పంపిణీ ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని సివిల్ సప్లై ఆఫీసర్లను ఆదేశించినట్టు సమాచారం. రాష్ట్ర తలసరి ఆదాయం 3,12,522. ఫర్ క్యాపిటల్ ఇన్కంలో పెద్ద రాష్ట్రాల్లో మనమే టాప్. జిఎస్ డీజీపీలో 7వ స్థానం. రాష్ట్రంలో తలసరిలో టాప్ రంగారెడ్డి జిల్లా. మెజార్టీ ఉపాధి రంగం వ్యవసాయమే. 51% మందికి అగ్రి అనుబంధ రంగాల్లోనే పని. తెలంగాణ స్టాటిక్ నివేదికలో వెల్లడి. త్వరలో ఇసుక డోర్ డెలివరీ ప్రత్యేక యాప్ను రూపొందించిన టీజీఎండీసీ. ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం. ఫిర్యాదు చేసేందుకు నెంబర్లు 984809 94373 709339144343. ఆన్లైన్లో 24/7 ఇసుక బుక్ చేసుకోవచ్చు. హైదరాబాద్కు ట్రాన్స్పోర్ట్తో కలిసి టన్ను 1,100 లోపే. వివరాలు వెల్లడించిన టీజీఎండీసీ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీధర్. ఏపీ నీళ్ల దోపిడీపై పోరాటం. పక్క రాష్ట్రాన్ని కట్టడి చేయాల్సింది కేంద్రమే. జల దోపిడీకి ఢిల్లీ మెట్రోతోనే అడ్డుకట్ట. సీఎం రేవంత్. ఏపీ తీరుపై వెంటనే కేంద్రం ప్రభుత్వానికి ఫిర్యాదు చేయాలి. ఢిల్లీ మెట్రో కోసం అవసరమైతే తొలుత ఖర్చు మనమే భరిద్దాం. దీనిపై కేఆర్ఎంబీకి లేఖ రాయాలని రాహుల్ బొజ్జకు ఆదేశం. శ్రీశైలం, నాగార్జున జలాల వినియోగంపై అలర్ట్గా ఉండాలని ఆఫీసర్లకు సూచన. ఏపీ జలదోపిడీ ప్రాజెక్టుల పరిస్థితిపై మంత్రి ఉత్తమ్తో కలిసి సమీక్ష. కనదు వినదు ఏపీ జలదోపిడీపై కేఆర్ఎంబీ తీరిది. ఇప్పటికే కోటాను మించి 130 టీఎంసీల నీటిని తోడేసిన ఏపీ. అయినా పట్టించుకొని కృష్ణా బోర్డు 3 మెయిన్ కమిటీ మీటింగ్ పెట్టలే. అధికారులు ఫిర్యాదు చేస్తే బోర్డు పరిధి చెప్పి దాటవేత్త. క్యారీ ఓవర్ వాటర్ పైన తేల్చకుండా ట్రిబ్యునల్ పైకి నెట్టేస్తున్న బోర్డు. కొత్త సిఈసి జ్ఞానేష్ కుమార్. కొత్త చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సిఈసిగా జ్ఞానేష్ కుమార్ నియమితులయ్యారు. ఆయనతో పాటు ఎన్నికల కమిషనర్గా డాక్టర్ వివేక్ జోషిని నియామకమయ్యారు. ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. అంతకుముందు సిఈసి నియామకంపై మోదీ నేతృత్వంలో ప్యానెల్ భేటీ అయింది. అందులో రాహుల్ గాంధీ కూడా పాల్గొన్నారు. జ్ఞానేష్ కుమార్ 2029 వరకు జనవరి 26 వరకు పదవిలో కొనసాగుతారు. ఇంకెన్ని పిటిషన్లు వేస్తారు? ప్రార్థనా స్థలాల చట్టం 1991లో పేర్కొన్న మార్గదర్శకాలను సవాల్ చేస్తూ ఇంకెన్ని పిటిషన్లు వేస్తారంటూ పిటిషనర్లపై సుప్రీం అసహనం వ్యక్తం చేసింది. ఇప్పటికే వేసిన వ్యాజ్యాలు చాలాని సూచించింది. పెండింగ్లో
అన్ని పిటిషన్లపైన ఏప్రిల్లో 3 జడ్జీల బెంచ్ విచారణ జరుపుతుందని వెల్లడి. కేబినెట్ విస్తరణలో బీసీలకు ప్రయారిటీ. భవిష్యత్తులో కాంగ్రెస్ నుంచి బీసీ సీఎం పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఈ 5 ఏళ్లు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కుల గణన నిర్వహించడం తమ చిత్తశుద్ధికి నిదర్శనమని వెల్లడి. ఢిల్లీలో భూకంపం రిక్టర్ స్కేల్పై 4.0గా నమోదు. దౌలా ఖాన్లో 5 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం. కొన్ని సెకండ్ల పాటు వినిపించిన పెద్ద శబ్దం భయంతో బయటకు పరుగులు పెట్టిన ప్రజలు. సోషల్ మీడియాలో సీసీటీవీ ఫుటేజీలు వైరల్. భూకంప దాటికి ఢిల్లీలో బీచ్ పార్కులో కూలిన చెట్టు. మా నాన్న కారణ జన్ముడు. ఆయన నాకు ఒక్కడికే కాదు, తెలంగాణ జాతికే హీరో కేటీఆర్. చావు నోట్లో తలపెట్టి రాష్ట్రాన్ని తెచ్చిండు. తెలంగాణ అనే పసిబిడ్డను మళ్ళీ తండ్రి చేతిలో పెట్టడమే కేసీఆర్కి ఇచ్చే బర్త్డే గిఫ్ట్ అని వ్యాఖ్య. కేసీఆర్ కళ్ళు తెరిస్తే రేవంత్ పని కథం. మధుసూదనాచారి. తెలంగాణ భవన్లో కేసీఆర్ పుట్టినరోజు వేడుకలు. కేసీఆర్ అంటే 4 కోట్ల ప్రజల భావోద్వేగం. వన్డే 2020 టెస్టు ఏదైనా ఆయన ఆడగలరు. హరీష్ అవసరమైతే డిఫెన్స్ ఆడతారని, 6లు కొడతారని కామెంట్. భూభారతి రూల్స్పై కసరత్తు. ఎంసీహెచ్ఆర్టీలో నేటి నుంచి 2 రోజుల వర్క్షాప్. మాడ్యూల్ తగ్గింపు, సర్వే మ్యాప్ రూపకల్పనపై సమాలోచనలు. కింది స్థాయిలోని అప్లికేషన్లు పరిష్కరించేలా రూల్స్. ట్రిబ్యునల్స్లో ఎవరుండాలనేది తెలియనున్న అధికారులు. అప్పీల వ్యవస్థ, సాదా పరిణామాల పరిష్కారం. పార్ట్ బి భూములపై క్లారిటీ. ఆన్లైన్ బెట్టింగ్లకు 2 యువకులు బలి. హైదరాబాద్లో ఒకరు, కామారెడ్డి జిల్లాలో మరొకరు ఆత్మహత్య. బెట్టింగ్తో 1,30,00,000 అప్పు చేసిన సాఫ్ట్వేర్ ఇంజనీర్. 2.60 లక్షలు పోగొట్టుకున్న ఆఫీస్ బాయ్. ఆన్లైన్ బెట్టింగ్లకు 2 యువకులు బలయ్యారు. హైదరాబాద్లో ఒకరు, కామారెడ్డి జిల్లాలో మరొకరు ఊరేసుకున్నారు. బెట్టింగ్లకు అలవాటు పడి పెద్ద ఎత్తున అప్పులు చేసి వాటిని తీర్చలేక ఆత్మహత్య చేసుకున్నారు. కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలో దేవునిపల్లికి చెందిన దేవాల సంజయ్ 29 సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. ఆయనకు భార్య 2 పిల్లలు ఉన్నారు. సంజయ్ గత 2 ఏళ్లుగా ఆన్లైన్ బెట్టింగ్కి అలవాటు పడ్డాడు. గ్రామస్తులతో పాటు తెలిసిన వాళ్ళ దగ్గర భారీగా అప్పులు చేసి బెట్టింగ్లో పోగొట్టుకున్నారు. కుంభమేళా జనసంద్రం. ప్రయాగరాజ్ మహాకుంభమేళకు జనం పోటెత్తుతున్నారు. మేళ ముగింపుకు చేరుకునే కొద్దీ రద్దీ పెరుగుతుంది. ఈ నెల 26న కుంభమేళ ముగియనుంది. కేవలం 8 రోజులే మిగిలింది. కుంభమేళను పొడిగించబోమని ప్రయాగరాజ్ కలెక్టర్ వెల్లడించారు. మరోవైపు ప్రయాగరాజ్కు ట్రైన్లు కిక్కిరిచి ప్రయాణిస్తున్నాయి. ఇటీవల ఢిల్లీ రైల్వే స్టేషన్లో తొక్కిసలాట నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. జనం మూమెంటును అంచనా వేసేందుకు ఏఐ టెక్నాలజీని వాడుకోవాలని నిర్ణయించారు. ఈనాడు దినపత్రికలో హెడ్లైన్స్. తాగునీటి ఇబ్బందులు రానియొద్దు. రానున్న 3 నెలలు కీలకం. సమర్థంగా పనిచేయాలి. నీటిపారుదల శాఖ సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి. టెలిమెట్రీల ఏర్పాటుతో కృష్ణా జలాలు అక్రమ తరలింపును అడ్డుకోవాలని ఆదేశం. కోడులేని జిల్లాలో రేషన్ కార్డులు ఇవ్వండి, ముఖ్యమంత్రి ఆదేశం. రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల జారీకి వెంటనే ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఎన్నికల కోడ్ అమల్లో లేని జిల్లాలో మొదట పంపిణీ ప్రారంభించి కోడ్ ముగిశాక మిగిలిన జిల్లాలో చేపట్టాలన్నారు. సీఎం సోమవారం తన నివాసంలో సమీక్షలో సమావేశం నిర్వహించారు. ఉద్యాన పంటలకు కేంద్రం ఊతం. కొత్తగా 50,000 ఎకరాల కూరగాయలు తోటల పెంపకమే లక్ష్యం. సమీకృత ఉద్యాన అభివృద్ధి పథకం కింద 145 కోట్ల కేటాయింపు. మెట్రో అర్బన్ వెజిటబుల్ క్లస్టర్లు విభాగానికి హైదరాబాద్ ఎంపిక. జిహెచ్ఎంసీ పరిధిలో 333 కోట్లు. తెలంగాణలో కూరగాయల పండ్లు తోటల పెంపకానికి భారీగా ఆర్థిక సాయం చేయాలని కేంద్రం ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు 2 పథకాల కింద నిధులు విడుదల అవకాశం కల్పించింది. సమీకృత ఉద్యాన అభివృద్ధి కార్యక్రమం, మిషన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఆఫ్ హార్టికల్చర్ ఎంఐడిహెచ్ కింద రాష్ట్రానికి 145 కోట్లు కేటాయించింది. దీంతోపాటు మెట్రో అర్బన్ వెజిటబుల్ క్లస్టర్ పథకానికి హైదరాబాద్ను ఎంపిక చేసింది.
ఫలితంగా రాష్ట్రానికి త్వరలో 333 కోట్లు రానున్నాయి. దేశంలో కూరగాయలు, పండ్లు, పూల, సుగంధ ద్రవ్యాలు పెంపకాన్ని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ఏఎండిహెచ్ అమలు చేస్తుంది. 2025-26 సంవత్సరానికి కార్యాచరణ ప్రణాళికను తాజాగా విడుదల చేసింది. దీనికి ముందు రాష్ట్రాన్ని నుంచి ప్రతిపాదనలు కోరగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశాల మేరకు తెలంగాణ ఉద్యాన శాఖ డైరెక్టర్ యాస్మిన్ బాషా ప్రతిపాదన పంపారు. తెలంగాణ ఉద్యాన పథకంలో పురోగతిని పరిగణలోకి తీసుకొని కేంద్రం 2025-26 సంవత్సరానికి 140 కోట్లు కేటాయించింది. గతి తప్పితే అతి తినడానికి ఓ పద్ధతి ఉంది. కొందరికి గంట కొట్టినట్టు ఆకలి అవుతుంది. ఇది ఆరోగ్య లక్షణం. కొందరికేమో గంటకు లాగించేస్తుంటారు. ఇది అనారోగ్యం హేతు. మారిన జీవనశైలి ఆహార అలవాట్లను మార్చేసింది. ఒకసారి అధిక మొత్తంలో తినేయడం, ఆకలైనా కాకుండా ఏదో ఒకటి తింటూ ఉండడం అనర్థాన్ని తెచ్చిపెడతాయి. నిజానికి మనకు ఆకలైనప్పుడు, ఆహారం కావాల్సినప్పుడు మన శరీరం చెప్పేస్తుంది. దాన్ని అనుసరించి తినాలి. కానీ ఇప్పుడు చాలామంది మనసుకు నచ్చింది కదా అని ఇష్టం వచ్చినట్టు తింటున్నారు. అధిక బరువు నుంచి మధుమేహ దాకా అనేక రుగ్మతలను కొని తెచ్చుకుంటున్నారు. మరి ఈ పరిస్థితి నుంచి బయటపడడం ఎలా? ప్రత్యేక కథనం 13వ పేజీలో. కేసీఆర్ తెలంగాణ జాతికే హీరో. తండ్రి జన్మదినోత్సవ కార్యక్రమంలో కేటీఆర్, తెలంగాణ, ఏపీ సీఎంలు సహా పలువురు శుభాకాంక్షలు. ఢిల్లీని వణికించిన భూకంపం చుట్టుపక్కల ప్రాంతాలను కూడా రిక్టర్ స్కేల్పై తీవ్రత 4.0గా నమోదు. భూకంపాల తీవ్రతకు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీసిన ప్రజలు. ఢిల్లీలో భూమి కంపించడంతో ఇళ్ల నుంచి బయటకు వచ్చిన ప్రజలు. నిధులు ఎలా చెల్లించారు? సంప్రదింపులు ఎవరు జరిపారు? ఎఫ్ఈఓ ప్రతినిధులను విచారించిన ఏసీబీ అధికారులు. మళ్లీ తెరపై ఫార్ములా ఈ కేసు. నిబంధన ఉల్లంఘన గురించి తెలియదన్న సంస్థ ప్రతినిధులు. ఎన్నికల సంఘం సారథిగా జ్ఞానేష్ కుమార్, ఎలక్షన్ కమిషనర్గా వివేక్ జోష్, ప్రధాని మోదీ నేతృత్వంలో ఎంపిక కమిటీ సిఫారసు, రాష్ట్రపతి ఆమోదం. తక్కువ ఖర్చుతో రోదసి యాత్రి లక్ష్యం. భవిష్యత్తులో అంతరిక్ష పరిశోధనలు, ప్రయోగాలపై కీలక ప్రాజెక్టులు చేపట్టే దిశగా ఇస్రో అడుగులు వేస్తుంది. ఆయా వివరాలను ఆ సంస్థ నూతన సారథి డాక్టర్ వి నారాయణన్ ఈటీవీ భారత్తో పంచుకున్నారు. అనుబంధాల మధ్య చిచ్చు. మత్తులో అయిన వారిని అంతమొందిస్తున్న వ్యసనపరులు విచ్చలవిడి విక్రయాలతో ముదురుతున్న సమస్య. మద్యం మహమ్మారి బంధాలను చిదిమేస్తుంది. పచ్చని సంసారాలను కూల్చేస్తుంది. మద్యం తాగిన వాళ్ళు ఆ మత్తులో అయిన వారిపై దాడులు తెగబడుతున్నారు. కట్టుకున్న భార్య, కన్నబిడ్డ, కనిపించిన తల్లిదండ్రులు, తోబుట్టులే అంతమందిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో ఆ తాగుబోతుల బాధలు తాళలేక కుటుంబాలే వారిని హత్య చేస్తున్నారు. మద్యం తాగడం సరదాగా మొదలై వ్యసనంగా మారుతుంది. పల్లె పట్టణం తేడా లేకుండా ఎక్కడ పడితే అక్కడ మద్యం విక్రయిస్తుండడంతో ఎక్కువ మంది బానిసలు అవుతున్నారు. రాష్ట్రంలో దాదాపు 2600 మంది మద్యం దుకాణాలు, 1200 మంది బార్లు ఉన్నాయి. పట్టణ గ్రామాల్లో వేల సంఖ్యలో గొలుసుకట్టు దుకాణాలు పుట్టుకొస్తున్నాయి. గ్రామాల్లో బెల్ట్ షాప్ కోసం వేలం పట్లు కూడా నిర్వహిస్తున్నారు. డి అడిక్షన్ కేంద్రాలు ఈ వ్యసనాన్ని వదులుకోవడానికి చికిత్స అందించే పునరావాస కేంద్రాలు, డి అడిక్షన్ సెంటర్లు నామమాత్రంగా పనిచేస్తున్నాయి. పక్క చిత్రంలో వీరిద్దరు నాగర్ కర్నూలు జిల్లా విజయపల్లి మండలం మాధవనపల్లికి చెందిన తండ్రి కుమారులు ఉత్తమయ్య, పరమేశ్వర్. వారి చేతిలో ఉన్న ఫోటో. ఉత్తమయ్య భార్య యాదమ్మది. తాగుడుకు బానిసై పెద్ద కుమారుడు కర్ణాకర్ జనవరి 29న తల్లిని హత్య చేశాడు. మద్యానికి డబ్బులు ఇవ్వలేదని ఆమెను గోడకేసి కొట్టి గొడవలతో నరికి ప్రాణాలు తీశాడు. ఇంటి పక్క ముళ్ళపొదల్లో మృతదేహాన్ని దాచి ఏమీ తెలియనట్లు నటించాడు. చేను కాపలకు వెళ్ళిన ఉత్తమయ్య 3 రోజులకు ఇంటికి రాక వచ్చాక విషయం బయటపడింది. 250 నుంచి సిప్లో పెట్టుబడులు. జన్ నివేశ్ సిప్ పథకాన్ని ప్రారంభించిన SBIMF స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టాలని ఉన్న అధిక మొత్తం నిధులు తగిన అవగాహన లేక పలువురు మిన్నుకుండిపోతున్నారు.
అత్యంత సామాన్యులు కూడా ఈ నెల వారం రోజువారీ 250తో స్టాక్ మార్కెట్లలో పరోక్షంగా పెట్టుబడులు పెట్టి ప్రతిఫలాలు పొందే అవకాశాన్ని జన్ వినేసి పథకం ద్వారా అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ సోమవారం అందుబాటులోకి తెచ్చింది. జంగమయ్య జన సముద్రమయ్య భక్తుల రద్దీ వారు వేసుకున్న షామియానాలతో పెద్దగుట్టు కోనేరు ప్రాంతం